ఓం శాంతి 26/2/2024 మధురమైన పిల్లలు, ఇక్కడ టీచర్ విదేహి, అందుకే స్మృతి చేసేందుకు కష్టపడాలి. స్మృతి చేస్తూ చేస్తూ ఎప్పుడైతే పరీక్ష పూర్తవుతుందో అప్పుడిక ఇంటికి వెళ్ళిపోతారు. ప్రశ్న: పిల్లలు స్మృతిలో ఉండేందుకు కృషి చేయాలి, ఏ మోసంలోకి ఎప్పుడూ రాకూడదు. జవాబు: ఆత్మ సాక్షాత్కారం జరిగి మెరుస్తున్న కాంతిని చూసినంత మాత్రాన లాభమేమీ ఉండదు. సాక్షాత్కారం వలన లేక తండ్రి దృష్టి పడడం వలన పాపాలు అంతమవుతాయని లేక ముక్తి లభిస్తుందని కాదు. అలా కాదు. అలా జరిగితే ఇంకా ఎక్కువ మోసపోతారు. స్మృతి చేసే కృషి చేయండి. కష్టపడడం ద్వారానే కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. తండ్రి దృష్టి ఇచ్చినట్లయితే మీరు పావనంగా అయిపోతారని కాదు. ఇందులో కష్టపడాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు, చదివిస్తారు, యోగం నేర్పిస్తారు. యోగం ఏమంత పెద్ద విషయం కాదు. పిల్లలు చదువుకునేటప్పుడు మమ్మల్ని తమ సమానంగా తయారు చేయడానికి ఫలానా టీచర్ చదివిస్తున్నారు అని వారి యోగం తప్పకుండా టీచర్తో ఉంటుంది. లక్ష్యం, ఉద్దేశమైతే ఉంటుంది. ఫలానా తరగతిలో చదువుతున్నాము అని భావిస్తారు. ఇందులో నాతో యోగం జోడించండి అని టీచర్ చెప్పాల్సిన పని ఉండదు. ఆటోమేటిక్గా చదివించేవారితో యోగం ఉంటుంది. రోజంతా చదివించరు కదా. ఆ చదువును జన్మ జన్మాంతరాలు చదువుతూ వచ్చారు. అది అభ్యాసమైపోతుంది. ఇక్కడ మీది పూర్తిగా కొత్త అభ్యాసము. వీరు దేహధారి టీచర్ కాదు, వీరు విదేహీ టీచర్. వీరు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటారు. వీరు స్వయం అంటారు, నేను మీ దేహధారి టీచర్ను కాను, అందుకే ఈ స్మృతి నిలవదు. స్వయాన్ని ఆత్మగా భావించవలసి ఉంటుంది. మనల్ని టీచర్ అయిన పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు. ఎప్పటి వరకైతే పరీక్ష పాస్ అవ్వరో అప్పటి వరకు టీచర్ను తప్పకుండా స్మృతి చేయాలి. స్మృతి చేస్తూ చేస్తూ పరీక్ష పాస్ అయిపోతారు. అప్పుడిక ఇంటికి వెళ్ళిపోతారు. పరీక్ష పూర్తవ్వడంతోనే డ్రామా సమాప్తమైపోతుంది. మన ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉందని, దానిని మనం అభినయించాలని పిల్లలైన మీకు తెలుసు. అది కూడా ఇప్పుడే తెలుసు. చివర్లో అక్కడ ఈ స్మృతి ఉండదు. ఇక్కడ మీకు మొత్తం జ్ఞానమంతా లభిస్తుంది. టీచరే కూర్చుని మొత్తం జ్ఞానమంతటిని పిల్లలకు అర్థం చేయిస్తారు. దానిని అర్థం చేసుకుంటూ ఉండాలి, మరియు స్మృతిలో కూడా తప్పకుండా ఉండాలి. గడియ గడియ తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ. మన్మనాభవ అర్థం కూడా ఉంది. ఈ పదం సరైనది అని పిల్లలు భావిస్తారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఇందులో సమయమైతే పడుతుంది. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఏ విధంగా చదువులో హిస్టరీ, మ్యాథమెటిక్స్, సైన్స్ మొదలైనవి ఉంటాయో, మరియు విద్యార్థులు తాము ఎంతవరకు పాస్ అవుతారు అనేది అర్థం చేసుకోగలరో, అలా పిల్లలైన మీ బుద్ధిలో మేము ఇన్ని మార్కులతో పాస్ అవుతాము అని ఉంది. స్వయాన్ని చూసుకోవాలి. నేను బాబానైతే మర్చిపోవడం లేదు కదా. ఎంతోమంది రాస్తారు, బాబా మాయ గడియ గడియ మరిపింపచేస్తుంది. ఎన్నో మాయా తుఫాన్లు వస్తాయి, వికల్పాలు వస్తాయి. అర్థం చేసుకుని కారణంగా ఇలా రాస్తారు, బాబా దీని వలన పాపమైతే అంటుకోదు కదా. ఇటువంటి సంకల్ప వికల్పాలు వస్తాయి. చూసినప్పుడు ఇలా చేయాలి అనే ఆలోచన వస్తుంది. దీని వలన పాపమైతే అంటుకోదు కదా. బాబా అంటారు, లేదు, ఎప్పుడైతే కర్మేంద్రియాలతో వికర్మలు చేస్తారో అప్పుడది పాపమవుతుంది. బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలకు జ్ఞానమైతే ఉంది. విష్ణువుకు మరియు శ్రీకృష్ణునికి స్వదర్శన్ చక్రాన్ని ఎందుకు చూపించారు అనేది కూడా తెలుసు.
అకాసురుణ్ణి బకాసురుణ్ణి హతమార్చినట్లుగా చూపిస్తారు. నిజానికి హతమార్చే విషయమేమీ లేదు. ఇక్కడిది తమ పాపాలను అంతం చేసుకునే విషయము. శివబాబాను కూడా స్వదర్శన్ చక్రధారి అని అంటారు కదా. వారికి మొత్తం చక్రమంతటి జ్ఞానము ఉంది. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానం ఆత్మకు తండ్రి ద్వారా లభించింది. స్వదర్శన చక్రాన్ని ధారణ చేసి తమ పాపాలను భస్మం చేసుకోవాలి. జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ప్రతి ఒక్కరూ తమ కొరకు తాము కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాని వీరి పాపాలు అంతమైపోవాలి అని తండ్రి కూర్చుని దృష్టినైతే ఇవ్వరు. తండ్రి ఈ వృత్తిని చేపట్టరు. ఆ మాటకొస్తే వారు అందర్నీ చూస్తారు. చూడడం ద్వారా లేక జ్ఞానాన్నివ్వడం ద్వారా వికర్మలు వినాశనమవ్వవు. ఇలా చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని తండ్రి కేవలం దారిని చూపిస్తారు, శ్రీమతాన్ని ఇస్తారు. అచ్చా, ఒకవేళ తండ్రి వచ్చి ఆత్మగా భావించి చూసినా దానివలన మన పాపాలంతమవుతాయని కాదు. అలా కాదు. పాపాలనేవి స్వయం కృషితో అంతమవుతాయి. తండ్రి కూర్చుని ఈ విధంగా చేస్తే అది ఒక వ్యాపారంలా అయిపోతుంది. మీరు ఈ విధంగా మీ తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి శ్రీమతాన్ని ఇస్తారు. కృషి మీకు మీరుగా చేయాలి. ఫలానా సాధు సన్యాసి యొక్క దృష్టి పడినా చాలు అని చాలామంది భావిస్తారు. కృప, ఆశీర్వాదాలు మొదలైనవి తీసుకుంటూ పడిపోతూనే ఉంటారు. వారేమి కృప చూపిస్తారు? వారు తమ బ్రహ్మ మహాతత్వాన్నే తలుచుకుంటూ ఉంటారు. తండ్రి అయితే మీరు ఈ విధంగా చేయండి అని స్పష్టంగా దారిని చూపిస్తారు. వివస్త్రగా వచ్చాము, వివస్త్రగా వెళ్ళాలి అని గానం చేస్తారు కూడా. ఈ గాయనం కూడా ఈ సమయానికి చెందిందే. తండ్రి వాక్యాలు మళ్లీ భక్తిలో ఉపయోగపడతాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి అయితే శ్రీమతాన్ని ఇస్తారు. ఇది కూడా డ్రామాలో వారి పాత్ర. దీనినే సహాయం అని కూడా అనొచ్చు. డ్రామానుసారంగా శ్రీమతం మహిమ చేయబడింది. తండ్రి మతాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి అని అంటారు. అంతేకాని వారు సహాయం చేసి కర్మాతీత అవస్థలోకి తీసుకువెళ్తారని కాదు. అలా చేయరు. సమయం పడుతుంది. ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించే అభ్యాసాన్ని చాలా బాగా చేయాలి. వాస్తవానికి మాతలకు సమయం ఎంతో లభిస్తుంది. పురుషులకు వ్యాపారాల చింత ఉంటుంది. పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేస్తూ లాటరీని తీసుకోవాలి. తద్వారా తుప్పంతా వదిలిపోతుంది. ఫలానా వారు మంచి పురుషార్థులు చాట్ పెడతారు అని అనుభవం అవుతుంది. భక్తిలో 2-3 గంటలు కూడా కూర్చుండిపోతారు. వానప్రస్థంలో ఉన్నవారు గురువులు మొదలైన వారిని ఎంతగానో ఆశ్రయిస్తారు. కాని ఎంతగానైతే దేవతలను తలుచుకుంటారో అంతగా వారిని తలుచుకోరు. వాస్తవానికి దేవతలను స్మృతి చేయవలసిన అవసరం లేదు. అలాగే దేవతలు ఎప్పుడూ నేర్పించరు కూడా. పిల్లలను మీ కొరకు ఇది కొత్త విషయమేమీ కాదు. అలాగే ఇక్కడ లక్షల సంవత్సరాల విషయం కూడా ఏమీ లేదు. ఎప్పుడైతే స్థాపన మరియు వినాశన కార్యం జరుగుతుందో అప్పుడే తండ్రి వస్తారు. ఈ వినాశనమైతే కల్పకల్పము జరుగుతుందని పిల్లలకు తెలుసు. ఇది కల్పపూర్వం కూడా జరిగింది. 5000 సంవత్సరాల క్రితం కూడా ఇది జరిగిందని మీరు రాస్తూ ఉంటారు కూడా. తండ్రి తమను కలుసుకునే దారిని ఏదైతే తెలియజేస్తారో అది కొత్త విషయమేమీ కాదు. తండ్రి అంటారు, నేను కల్పకల్పము వచ్చి దారిని తెలియజేస్తాను. ఇక్కడ మన రాజ్యం స్థాపన అవుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఏ దేవతలనైతే పూజిస్తారో వారి రాజ్యం మళ్లీ స్థాపన అవుతుంది. ఇది 5000 సంవత్సరాల చక్రం
ఇది తిరుగుతూనే ఉంటుంది. మనుషులు తికమక పడిపోతారు. మాయమతంపై అందరూ నడుస్తున్నారు. రావణుణ్ణి ఎందుకు కాలుస్తారు? దాని అర్థమేమీ తెలీదు. మీ పేరే స్వదర్శన్ చక్రధారి. లక్ష్యం, ఉద్దేశం ఎదురుగా నిలిచి ఉన్నాయి. బాబాలో ఏ జ్ఞానమైతే ఉందో దానిని ఆత్మకు ఇచ్చారు. ఎప్పుడైతే డ్రామా చక్రం పూర్తవుతుందో అప్పుడే తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి వచ్చి ఈ కర్మలను నేర్పిస్తారు. మళ్ళీ వామ మార్గంలోకి వెళ్లడం వల్లనే రాత్రి ప్రారంభమవుతుంది. ఇక మనం కిందకు దిగిపోతూనే వస్తాము. సుఖం తగ్గిపోతూ ఉంటుంది. తండ్రి బుద్ధిలో ఉన్నట్లే మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో కూడా అచ్చంగా అలాగే ఉంది. ఇకపోతే మీరు పావనంగా అయ్యేందుకు కష్టపడాల్సి ఉంటుంది. బాబా పతితులైన మమ్మల్ని వచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. దీంతోపాటు జ్ఞానం కూడా కావాలి. మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. తండ్రి పిల్లలకు రాజయోగాన్ని నేర్పించడానికే వస్తారు. ఇంకెవరికీ నేర్పించడానికి రారు. బాబా మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పతిత పావనుడైన తండ్రిని పిలుస్తారు. ఇప్పుడు మీరు పుణ్యాత్ములుగా అవుతున్నారు. ప్రపంచ చరిత్ర, భౌగోళం మళ్లీ పునరావృతం అవుతున్నాయి. ఇవి ఎంతటి గుహ్యమైన విషయాలు! మనుషులకు ఆత్మను గురించి అలాగే పరమాత్మను గురించి తెలియదు. ఆత్మ ఏమిటి, ఏ విధంగా ఉంటుంది, తన పాత్ర ఎలా ఉంటుంది, అదంతా తండ్రే తెలియజేస్తారు. ఇది ఒక అద్భుతం. చిన్నని ఆత్మలో ఏ పాత్ర నిండి ఉంది. వినడంతోనే రోమాలు నిక్కబొడ్చుకుంటాయి. కొందరికి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఆత్మ మెరుస్తూ ఉండడం కనిపిస్తుంది. కాని దానివలన లాభమేముంది? ఇక్కడైతే యోగాన్ని జోడించాలి. సాక్షాత్కారం జరిగితే ముక్తిని పొందారని, పాపాలు భస్మమైపోయాయని మనుషులు భావిస్తారు. అలా భావిస్తే ఇంకా ఎక్కువ మోసపోతారు. తండ్రి అయితే ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. వారంటారు, నేను మీకు గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. మీ బుద్ధిలో మొత్తం చక్రమంతటి జ్ఞానం ఉంది. ఇక బాబాను, చక్రాన్ని స్మృతి చేయాలి. టీచర్ను కూడా స్మృతి చేయాలి. జ్ఞానాన్ని కూడా స్మృతి చేయాలి. స్మృతి చేస్తూ చేస్తూ డ్రామానుసారంగా కర్మాతీత అవస్థను పొందుతారు. ఏ విధంగా వివస్త్రగా వచ్చారో అదే విధంగా మళ్లీ వెళ్ళాలి. మీరు దైవీ సంస్కారాలను తీసుకువెళ్తారు. అక్కడ జ్ఞానమేమీ ఉండదు. దీనిని సహజమైన స్మృతి అంటారు. యోగమన్న పదంతో మనుషులు తికమకపడతారు. వారు హఠయోగులు. సహజయోగాన్నైతే తండ్రి నేర్పిస్తారు. గీతా భగవానుడు సహజయోగాన్ని నేర్పించారని ఇంతకు ముందు వినేవారు. కాని వారి గురించి తెలీదు. 100% అపార్థం చేసుకున్నారు. దానివలన మనుషులు పతితులుగా అయిపోయారు. అనేక మతాలున్నాయి. ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటారో వారి కొరకే ఈ గీతాశాస్త్రం ఉంది. మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. మొదట మీది పవిత్రమైన ప్రవృత్తి మార్గంగా ఉండేది. ఇప్పుడు అపవిత్రంగా అయిపోయింది. ఇప్పుడు మళ్లీ పవిత్రంగా అవ్వాలి. తండ్రి అయితే సదా పవిత్రమైన వారు. వారు శ్రీమతాన్ని ఇవ్వడానికే వస్తారు. తండ్రి అంటారు, ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా అయిపోయారు. మొదట సతోప్రధానంగా ఉండేవారు. ఈ విధంగా మనం కూడా మొదట సతోప్రధానంగా ఉండేవారము. ఆ తర్వాత తమోప్రధానంగా అయిపోయాము. అలా ఎవరెవరైతే వస్తారో పోప్, ఫాదర్ మొదలైన వారంతా మొదట సతోప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత ఇంకా వస్తూ వస్తూ మొత్తం వృక్షమంతా తమోప్రధానంగా అయిపోతుంది. ఇప్పుడది శిథిలావస్థలో ఉంది. మేమే సతోప్రధానంగా ఉండేవారము. మళ్లీ నంబర్వారుగా తమోప్రధానంగా అవుతాము.
మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి అని పిల్లలైన మీరు భావిస్తారు. డ్రామానుసారంగా నంబర్ వారుగానే అలా అవుతూ ఉంటారు. విస్తారమైతే ఎంతో ఉంది. బీజానికి వృక్షం ఎలా వెలువడుతుంది అనేది తెలుసు. ఈ మనుష్య సృష్టిరూపీ వృక్షం యొక్క రహస్యాన్ని తండ్రే తెలియజేస్తారు. తోట యజమాని కూడా వారే కదా. తమ తోట ఎంత బావుండేదో వారికి తెలుసు. తండ్రికైతే జ్ఞానం ఉంది కదా. ఎంత ఫస్ట్ క్లాస్ ఖుదా యొక్క పుష్పాల తోటగా ఉండేది. ఇప్పుడైతే శైతాన్ తోటలా ఉంది. శైతాన్ అని రావణ రాజ్యాన్ని అంటారు. ఎక్కడికక్కడ మారణ హోమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అణుబాంబులేవైతే ఉన్నాయో వాటిని కూడా సిద్ధం చేసుకుని కూర్చున్నారు. ఇవేమీ దాచి ఉంచుకునే వస్తువులు కావు. వీటి ద్వారా వినాశనం తప్పకుండా జరగనున్నదని అందరూ భావిస్తారు. ఒకవేళ వినాశనం జరగకపోతే సత్యుగం ఎలా వస్తుంది? ఇది పూర్తిగా స్పష్టంగా ఉంది. మహాభారత యుద్ధం జరిగిందని, పంచపాండవులు మిగిలారని, వారు కూడా కరిగిపోయి మరణించారని చూపిస్తారు. కాని అందులో రిజల్ట్ ఏమీ లేదు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. దీనిని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. భారత్నే దోచుకున్నారు. ఇప్పుడు మళ్లీ రిటర్న్ ఇస్తున్నారు. చివరి వరకు ఇస్తూనే ఉంటారు. వినాశనంలో అంతా అంతమైపోతుందని కూడా మీకు తెలుసు. మన రాజ్యం ఎప్పుడైతే ఉండేదో అప్పుడు ఇంకెవరి రాజ్యం ఉండేది కాదు. చరిత్ర పునరావృతం అవ్వాల్సిందే. భారత్ మళ్లీ స్వర్గంగా అవుతుంది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. అక్కడ ఇంకే ఖండం యొక్క పేరు కూడా ఉండదు. ఇప్పుడిది కలియుగ అంతిమము. మళ్లీ ఈ లక్ష్మీనారాయణల రాజ్యం వస్తుంది. మనం మళ్లీ ఈ విధంగా అవుతాము. తండ్రి అంటారు, నేను రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. కల్పకల్పము అనేకసార్లు మీరు యజమానులుగా అయ్యారు. వీరి రాజధాని మొత్తం విశ్వం అంతటిలోనూ ఉండేది. వీరు చాలా తెలివైన వారిగా ఉండేవారు. అక్కడ వారికి మంత్రి మొదలైన వారి నుండి సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది డ్రామాగా రచింపబడి ఉంది. ఇది మళ్లీ పునరావృతం అవుతుంది. శ్రీకృష్ణుని మందిరాన్ని సుఖధామం అంటారు. శివ్ బాబా వచ్చి సుఖధామాన్ని స్థాపన చేస్తారు. క్రైస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేదని వారు స్వయం చెప్తారు. మొదట ఒకే ధర్మం ఉండేది. ఆ తర్వాత ఇతర ధర్మాలు వచ్చాయి. బాబా మనకు రాజ్యాధికారాన్ని ఎలా ఇస్తున్నారు అని పిల్లలు ఆశ్చర్యపోవాలి. తండ్రి వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తారు. ఇది ఎంత సహజము. కాని ఎవరైతే కల్పపూర్వం అర్థం చేసుకునుంటారో వారే మళ్లీ నంబర్వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్వదర్శన చక్రాన్ని ధారణ చేసి తమ పాపాలను భస్మం చేసుకోవాలి. కర్మేంద్రియాలతో ఎటువంటి పాపకర్మలు జరగకుండా సంభాళించుకోండి. కర్మాతీతులుగా అయ్యేందుకు స్వయం కష్టపడండి. రెండవ పాయింట్, సాక్షాత్కారాల ఆశను ఉంచుకోకూడదు. సాక్షాత్కారాలు పొందడం ద్వారా ముక్తి లభించదు, పాపాలు అంతమవ్వవు, సాక్షాత్కారాల వలన లాభమేమీ లేదు. తండ్రి మరియు జ్ఞానాన్ని స్మృతి చేయడం ద్వారా తుప్పు వదులుతుంది. వరదానము: ముఖం ద్వారా సర్వశ్రేష్ఠ ప్రాప్తుల అనుభవాన్ని చేయించే సర్వప్రాప్తి సంపన్న భవ. సంగమయుగంలో బ్రాహ్మణాత్మలైన మీకు సర్వప్రాప్తి సంపన్న భవ అన్న వరదానం ఉంది. ఇటువంటి వరదాని ఆత్మకు కష్టపడాల్సిన అవసరం ఉండదు.
వీరు ఏదో పొందారు, వీరు ప్రాప్తి స్వరూపాత్మలు అని వారి ముఖంలోని ప్రకాశమే తెలుపుతుంది. కొంతమంది పిల్లల ముఖాలను చూసి మనుషులేమంటారంటే, ఇది ఉన్నతమైన గమ్యము, వీరు చాలా పెద్ద త్యాగం చేశారు అని. అక్కడ త్యాగం కనిపిస్తుంది కానీ భాగ్యం కనిపించదు. ఎప్పుడైతే సర్వప్రాప్తుల నశాలో ఉండి మీ భాగ్యాన్ని చూపిస్తారో అప్పుడు సహజంగానే ఆకర్షితులై వస్తారు. స్లోగన్: ఎక్కడైతే ఉల్లాస ఉత్సాహాలు మరియు ఏకమతం యొక్క సంఘటన ఉంటుందో అక్కడ సఫలత ఇమిడి ఉంటుంది. ఓం శాంతి.